మాట్లాడదాం మాట్లాడదాం అక్కడ నిజమైన బాధితులను మాట్లాడదాం. అన్యాయం జరగొద్దు. 563 మంది ఒక్క నిమిషం 563 ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఇద్దరు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి ఆగండి రైట్, మీ వాయిస్ రావట్లేదు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం నేను చెప్తా మీకు సమాధానం. ఓకే ఒక్క నిమిషం నేను చెప్పిన సమాధానం సహేతుకంగా లేకపోతే మనం అవుట్డోర్ వాళ్ళు తీసుకుందాం. శ్రీకాంత్ గారు ఎక్స్క్యూజ్ మీ సార్ ఇవన్నీ విషయాలు మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము చెప్పలేదా? అసెంబ్లీలో కొట్టున్నాడు ఏం బలం మాట్లాడమని చెప్పాలి. ఆయన అవకతవకలు ఏం జరిగింది చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తాను మాట్లాడమండి. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు అడగండి. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, సో తెలుగు మీడియం విద్యార్థులకి ఎటువంటి అన్యాయం జరగలేదు, కరెక్షన్లో ఏం పొరపాట్లు లేవని అంటున్నారా మీరు? మీరు ఒక తెలుగు మీడియం విద్యార్థిగా అక్కడ ఎగ్జామ్ రాశారు కాబట్టి. సార్ నేను ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థిగా నేను బై బర్త్ తెలుగు సార్. 10th ఇంటర్ డిగ్రీ పీజీ మొత్తం తెలుగులో చదివినా. నాకు మూమెంట్ క్లాసులు హిస్టరీ క్లాసులు మన లైవ్లో కూర్చున్న అశోక్ సార్ నోట్సే చదివినా. ఇగో ఆ సార్ దగ్గరనే క్లాసులు కట్టినా, ఆ సార్ దగ్గరనే ఫీజులు కట్టినా. ఆ ఫోన్పేలు పంపుతా. ఆ సార్ ఏ నోట్స్ అయితే పోస్టల్లో నా ఇంటికి పంపించిండో అదే మెటీరియల్ని ఇన్ టైంలో ఆ ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ డిమాండ్ తగ్గట్టు రాసినా నాకు ఒక పేపర్ 2లో ఒక 90 మార్కులు దాకా వచ్చినాయి సార్. ఆ సార్ ఇచ్చిన నోట్స్ బ్రహ్మాండంగా పనిచేసింది. అది మనం ఇన్ టైంలో రాయగలిగినాము. ఇన్ టైంలో రాయలేకపోతే మార్కులు తక్కువ వచ్చి ఉంటాయి తప్ప మరి నాకెట్లా వచ్చినాయి సార్? మీరే చెప్పండి. మన అశోక్ సార్ అడగండి ఏ క్వశ్చన్ నాకు మార్కులు వచ్చినాయి సార్, అంతే. శ్రీకాంత్ గారు ఒకసారి మీరు లైన్ లో ఉన్నాడు. అశోక్ ఉన్నారు లైవ్ లో. ఒకసారి అశోక్ గారు అశోక్ గారు, మీ దగ్గర పుస్తకాలు కొని మీ దగ్గర చదువులు చదివి ఆయన రాస్తే ఎగ్జామ్ కి ఆయన క్వాలిఫై అయితే ఈరోజు మీరు ఆయన మీదనే ఫైట్ చేస్తున్నారు. ఓకే ఇప్పుడు ఏమంటున్నాం అంటే, ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు 40% మంది ఉన్నారు కదా. 40% మంది క్వాలిఫై అయితే కనీసం 10% కూడా సరిగ్గా లేని ఒక పరిస్థితి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో 60% ఉంటే 90% మంది ఇలా క్వాలిఫై అయిన ఒక పరిస్థితి. అందుకే దీన్ని ఏమంటున్నాం అంటే, ఇప్పుడు అవినీతి జరిగింది అనేది మరొక ఆరోపణ కాబట్టి దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే దొంగలు మొత్తం అవినీతి గురించి మాట్లాడదాం అశోక్ గారు. బట్ మీ దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి, మీ పుస్తకాలు చదివిన ఒక విద్యార్థి పైనే మళ్ళీ మీరు ఫైట్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే 100% కరెక్షన్ కాకపోతే నా మీద ఫైట్ చేసిందంటే అశోక్ సార్ మీదనే ఫైట్ చేసుకున్నాడు సార్. ఎందుకంటే ఆయన ఫైట్ చేసుకున్నది ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆయన సారు జిన్నా చింత నల్లగొండకు పోస్టర్లో బుక్స్ పంపించిండు. అరే శ్రీకాంత్ చదువురా అని సార్కు వాట్సాప్లో మెసేజ్ చేసిన. ఒకసారి మాట్లాడినా సార్ క్వశ్చన్ డిఫరెంట్ ఎట్లా వస్తారంటే ఇట్లా వస్తే ఇట్లా రాయరా, అట్లా వస్తే అట్లా రాయరా అని ఆయన గైడ్ చేసిండు. ఈ రోజు మరి సార్కి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఆ సార్ నోట్సే రాసిన, మంచి మార్క్స్ పడ్డాయి, విజేతనైనా ఇలా పాడాయి. మొత్తం మీద మళ్ళీ ఉల్టా మారుతున్నారు. ఏందనేది చూస్తే శ్రీకాంత్ గారు అశోక్ గారు సమాధానం చెప్తారు. ఒక నిమిషం అశోక్ గారు తప్పు సార్. నీకు ఎగ్జామ్ హాల్ వాతావరణం వేరు, బయట కూర్చొని అందరూ మస్తు రాస్తారు. వీనికి వచ్చినంత రాస్తే మార్కులు పడవు, మనకు వచ్చింది రాస్తే మార్క్స్ వేయరు. క్వశ్చన్ డిమాండ్ తగ్గట్టు రాస్తేనే మార్కులు వేస్తారు. క్వశ్చన్ డిమాండ్ కీవర్డ్స్ ఉంటాయని సారే చెప్పిండు. ఆ కీవర్డ్స్ శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం అశోక్ గారిని అడుగుదాం. అశోక్ గారు, మీ మీద మీరే ఫైట్ చేస్తున్నారు, నా మీద ఫైట్ చేస్తున్నారంటే మీ మీద మీరే ఫైట్ చేస్తున్నారు. నా మీద నేనే ఫైటింగ్ చేయట్లేను. ఎందుకంటే గ్రూప్ 1 అనేది ఫిలిమ్స్ దశ నుంచి అశోక్ సార్ నన్ను మాట్లాడినివ్వండి. అశోక్ గారు మాట్లాడండి. శ్రీకాంత్ గారు ఒక నిమిషం, మీరు విన్న తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ అశోక్ గారు మాట్లాడండి. ఎందుకంటే ఇలా నా పేపరు మూమెంట్ లో ఎన్ని మార్కులు వచ్చినాయండి? నా మూమెంట్ పేపర్ లో
6 పేపర్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి చెప్పండి. 6 పేపర్ నాకు 67 మార్క్స్ వచ్చినాయి సార్. నా 67 history మార్కులు paper లో ఎందుకు వచ్చినాయి? 90 మరి మార్క్స్ 150 వచ్చినాయి. మార్కులకు మీకు ఇదంతా 67 మీరు ఎందుకు వచ్చాయి చెప్పండి. అట్లాగా సార్, అట్లాగా మిత్రమా, మీకు 150 మార్కులకు 67 మార్కులు ఎట్లా వచ్చాయని చెప్పండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు 92 మార్కులు వచ్చినా నీకు 67 ఎందుకు వచ్చాయి? దానికి సమాధానం చెప్పు నాకు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు అంటే 92 సార్ వచ్చినాయి, సార్ 93 స్టార్టింగ్ వచ్చినాయి. సార్ నా నేను చెప్తా దగ్గర నేను చెప్తా సార్ మీ క్వశ్చన్